హనుమకొండలో లేఅవుట్ వేలం పాటల వ్యవహారం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ భూముల వేలంలో భారీ అవినీతి జరిగిందని బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు రావు పద్మ తీవ్ర ఆరోపణలు చేశారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తన బినామీలకు తక్కువ ధరలకు కట్టబెట్టారని విమర్శించారు. వేలం పాటలను నిలిపివేయాలని నిరసన తెలిపిన బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. నాయని రాజేందర్ రెడ్డి గారికి సవాలు విసురుతా అనేది ఒక ఊత పదం అయిపోయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేసిండని నోరు పారేసుకున్న నువ్వు ఇలా మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారే ఇలా తెలంగాణ విషయంలో అభివృద్ధి జరగాలంటే కిషన్ రెడ్డి గారి సహకారం అవసరమని ఢిల్లీలో కిషన్ రెడ్డి గారితో మీ నాయకుడు తిరుగుతుంటే ఇక్కడ నువ్వేమో సవాళ్లు విసురుతున్నావు. మొన్న మధ్య కూడా కాజీపేట అభివృద్ధి విషయంలో సవాలు విసిరినావు. దానికి మేము సిద్ధం అంటే తోక ముడిచిన నువ్వు ఇవాళ హన్మకొండని కొత్త ఊతపదం ఎత్తుకున్నావు. ఇవాళ హన్మకొండ చౌరస్తాలో పెట్టి ఏదో రద్దీలో దాటేసుడు కాదు, మంచి హైగ్రీవచార గ్రౌండ్ లో ఈ సవాళ్లు మేము స్వీకరిస్తాం. అక్కడ టైము డేటు ఫిక్స్ చేయి.